మాజీ ఆర్మీ చీఫ్ మనోజ్ ట్విట్టర్ వేదికగా ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ఇప్పుడు మొత్తం భారతదేశంలో సంచలనంగా మారింది. అభి పిక్చర్ బాకీ హే అంటూ ట్వీట్ చేశారు ఆయన. సో వార్ జస్ట్ స్టార్ట్ అయింది, ఇది జస్ట్ స్టార్ట్ మాత్రమే, ఆరంభం మాత్రమే, ఇంకా చాలా మిగిలింది అంటూ కూడా ఒక సంకేతం ఇచ్చేటట్టే ట్వీట్ చేశారు అని చెప్పుకోవాలి. ఇక మనం చూస్తే ఆ ట్వీట్ కూడా మనం ఒకసారి చూద్దాం. మాజీ ఆర్మీ చీఫ్ సంచలన మనోజ్ నరవానే ఒక పోస్ట్ చేశారు. అభి పిక్చర్ బాకీ హే అంటూ కూడా ఈ పోస్టులు ఆయన రాసుకొచ్చారు. మనోజ్ నరవానే పోస్టుతో మరింత ఉత్కంఠ రేగుతోంది. ఇప్పుడు ఇంకా అటాక్స్ ఎలా ఉండబోతున్నాయనేది ఇప్పుడు సస్పెన్స్గా మారింది. ఉగ్రవాద స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ సక్సెస్ఫుల్ అయింది. మరి పిక్చర్ అభి బాకీ హే అంటూ చేసిన ఈ ట్వీట్కు సంబంధించి అసలు నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతోంది, ఇరు దేశాల మధ్యలో ఎలాంటి హీట్ రాచుకోబోతోంది, ఎవరు ఎలాంటి ఎత్తులకు పై ఎత్తులు వేయబోతున్నారు అనేది వేచి చూడాలి. ఇక పిక్చర్ అభి బాకీ హే అంటూ మరిన్ని అటాక్స్ ఉండబోతున్నాయి అనే దానికి ఒక చిన్న సంకేతం ఇచ్చారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. నిన్న ఇటు అర్ధరాత్రి జరిగిన ఈ అటాక్కు సంబంధించి దాని ముందు కూడా ఆర్మీ ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ను పెట్టింది. ట్వీట్ చేసిన అనంతరం ఇటు అటాక్స్ జరగటం, సింధూర్ ఆపరేషన్ సింధూర్ సక్సెస్ఫుల్ అయ్యి టెర్రరిస్టులు హతమవ్వటం మనం చూసాము. ఇప్పుడు మాజీ ఆర్మీ చీఫ్ సంచలన మనోజ్ నరవానే చేసిన ఈ ట్వీట్ భారతీయులందరికీ కూడా ఒక క్వశ్చన్ మార్క్ లా మారింది. ఇంకా యుద్ధం ఉండబోతోందా, ఎలాంటి యాక్షన్ ప్లాన్స్తో భారత ఆర్మీ ముందుకు వెళ్ళబోతోంది, అసలు ఎలాంటి యుద్ధాన్ని ఎక్స్పెక్ట్ చేయాలి అనేది ఇప్పుడు అందరూ కూడా ఉత్కంఠగా వెయిట్ చేస్తున్నారు. ఉగ్రవాద స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ ఇప్పటికే సక్సెస్ఫుల్ అయింది. మనోజ్ నరవానే పోస్ట్తో మరింత ఉత్కంఠ పెరుగుతోంది. ఇంకా అటాక్స్ ఎలా ఉండబోతున్నాయి, పాకిస్తాన్ మీద ఎటువంటి అటాక్స్ చేయబోతున్నారు, ఇప్పటికే మిసైల్స్ ను ప్రయోగించింది భారత ఆర్మీ. నెక్స్ట్ అటాక్స్ ఎలా ఉండబోతోంది, ఎటువంటి ప్రయోగాలు ఇటు పాకిస్తాన్ పై చేయబోతున్నారు, ఆర్మీ యొక్క యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతోంది అనేది ఉత్కంఠగా మారింది. ఇక దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ చెప్పండి, ట్వీట్ చూస్తున్నాము, బిగ్ టీవీ స్క్రీన్ మీద కనిపిస్తోంది. అభి పిక్చర్ బాకీ హే అంటూ కూడా మనోజ్ నరవానే ఒక ట్వీట్ చేశారు. సో నిన్న కూడా సేమ్ ఇలానే ఒక ట్వీట్ చేసిన అనంతరం ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అయితే, సో ఈ ట్వీట్ ని మనం ఎలా చూడాలంటారు? ఇంకా అటాక్స్ ఉండబోతున్నాయి అనే ఒక చిన్న సంకేతం అని అనుకోవాలా? అంతరార్థంగా కనిపిస్తా ఉంది. ఏదైతే మీరు చెప్పినట్లు నిన్న అటాక్ ముందు ఇండియన్ ఆర్మీ నుంచి ఒక ట్వీట్ చేశారు. దాని తర్వాత అటాక్ జరిగింది. మళ్ళీ అటాక్ జరిగిన తర్వాత పిక్చర్ అభి బాకీ హే అంటూ కూడా మాజీ ఆర్మీ చీఫ్ మనోజ్ నరవానే సంచలన ట్వీట్ చేశారు. మొత్తం మనోజ్ నరవానే పోస్ట్ తో మరింత ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఇంకా అటాక్ ఎలా ఉంటుందనే సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. ఇప్పటికే కోలుకోలేని దెబ్బతిన్న పాకిస్తాన్ కు మాజీ ఆర్మీ చీఫ్ చేసిన ఈ ట్వీట్ మరింత గుబులు పిట్టిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉగ్రవాద స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ పేరుతో అటాక్ చేసి మొత్తం జైషే మహమ్మద్ సంబంధించిన చీఫ్ ఎవరైతే ఉన్నారో వారి కుటుంబానికి సంబంధించిన 10 మెంబర్స్, ఉగ్రవాదులు 4, మొత్తం దాడిలో కూడా 15 మంది చనిపోయినట్టు కూడా తెలుస్తోంది. ఇంకా మరిన్ని అటాక్లు ఉంటాయా అనే కోణంలో కూడా ఈ ట్వీట్ కు అర్థం పడుతోంది. ఏదైతే ట్వీట్ చేశారో మనోజ్ నరవానే అభి పిక్చర్ బాకీ హై అంటూ కూడా ఆయన ఒక ట్వీట్ చేశారు. దానికి సంబంధించి పలు రకాలుగా అంటే ఎవరికి తోచిన విధంగా వారు అర్థం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడే ఈ దాడి ఉగ్రవాద స్థావరాలను టార్గెట్ చేసుకుని దాడి చేశారు. నెక్స్ట్ ఎవరి టార్గెట్ గా దాడి జరుగుతోంది. కానీ భారత ప్రభుత్వం ఒకటే చెప్తోంది, మేము ఉగ్రవాదులనే టార్గెట్ గా చేసుకుని ఈ దాడులు ఉండనున్నాయి అనేది కూడా చెప్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఎక్కడ కూడా సాధారణ ప్రజలపైన కానీ ఆర్మీ సైనికులు పాకిస్తాన్ ఆర్మీ పైన కానీ ఎక్కడ కూడా దాడి జరగలేదు. కేవలం ఎక్కడైతే పిఓకేలో ఉగ్రవాద స్థావరాలు అయితే ఎక్కడైతే ఉన్నాయో, ఎక్కడైతే ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారో ఆ ప్రాంతాల్లో మాత్రమే భారత త్రివిధ దళాల సహకారంతో అందరూ కూడా సంయుక్తంగా ప్రధాని నరేంద్ర మోడీ కానీ భారత ప్రభుత్వం సహకారంతో భారతీయులందరూ కూడా అంతా సురక్షితంగా జరగాలి, ఎటువంటి నష్టం జరగకూడదు భారతీయులకు అనే ఉద్దేశంతో కూడా అందరూ భావించారు. దానికి అనుగుణంగానే నిన్న ఏదైతే ఈ అటాక్ కి ముందు ఏదైతే ఒక ట్వీట్ చేశారో ఆ ట్వీట్ తర్వాత అటాక్ జరిగింది. అటాక్ జరిగిన తర్వాత మళ్ళా ఇంకా పిక్చర్ ఇంకా బాకీ ఉంది, ఇంకా చాలా చూపించింది కొంత, ఇంకా చూడాల్సింది చాలా ఉంది అన్నట్టుగా కూడా మాజీ ఆర్మీ చీఫ్ మనోజ్ నరవానే చేసిన ట్వీట్ కూడా మరొకసారి పాకిస్తాన్
ఆ నేతల్లో కానీ అటు ఆర్మీలో కానీ గుబులు పుట్టిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే కోలుకోలేని దెబ్బతిన్న పాకిస్తాన్ కు మళ్ళా ఎటు నుంచి అటాక్ చేయబోతుందా అనేది కూడా కొంత వారు అంతర్గతంగా కూడా చర్చించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇప్పటికీ కూడా పాకిస్తాన్ దగ్గర అనుకున్నంత బలం లేదు. కేవలం చైనా, అంటే మనకు చైనాకు ఏదైతే సరిహద్దు వివాదం ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకుని స్నేహాస్త్రం అనేది పాకిస్తాన్ చైనా అందించుకున్నాయి. దానిలో భాగంగా ఏదైతే చైనా కొన్ని ఇప్పుడు యుద్ధానికి సంబంధించి మన మీద ప్రయోగించిన కొన్ని జెట్ రాకెట్స్ వచ్చాయి, అవి కూడా భారత సైన్యం ప్రయోగించిన మిసైల్స్ దాటికి అవి కూడా కుప్పకూలిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అవి కూడా నాణ్యత లోపం అనేది కూడా వారి దగ్గర ఉన్న జెట్స్ లో కూడా ఉన్నాయి. అవి కూడా సరి పని చేయడం లేదని కూడా దీన్ని బట్టి మనకు అర్థమవుతోంది. ఇలా మరోవైపు టర్కీ నుంచి ఇద్దరు ఒకరు తెచ్చుకున్నారు. మరోవైపు ఇరాక్ వారిని కూడా ఆశ్రయించిన నేపథ్యంలో వారిని కూడా సహకారం పొందుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా చూసుకుంటే మనోజ్ రాణే ట్వీట్ అనేది మళ్ళా చర్చనీయాంశమైన పరిస్థితి కనిపిస్తోంది. ఏదైతే ఉగ్రవాద సాధన టార్గెట్ గా మేము దాడులు చేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ కానీ, మరోవైపు అమిత్ షా, మరోవైపు రక్షణ మంత్రి వీరందరూ కూడా చెప్పిన నేపథ్యంలో ఉగ్రవాద సాధన టార్గెట్ గా చేశారు. దాంట్లో ఇప్పటికీ వారు చెప్తున్నది మాత్రం ఎక్కువ మంది చనిపోలేదు, చాలా తక్కువ మంది చనిపోయారని కూడా వారు సమర్థించిన ప్రయత్నం అయితే పాకిస్తాన్ ఆర్మీ గారు, పాకిస్తాన్ ప్రభుత్వం కానీ చెప్తోంది. కానీ ఇక్కడ లెక్కలు చూస్తే దాదాపు 100 మంది పైగా కూడా చనిపోయినట్లుగా కూడా కొంత సమాచారం అయితే అందుతుంది. కానీ దీనికి సంబంధించి అధికారికంగా తెలియాల్సి ఉంది. కానీ చాలా మంది చనిపోయారు. అక్కడ పాకిస్తాన్ హాస్పిటల్స్ లో ఆర్తనాదాలు, ఆహాకారాలు తెప్పిస్తూ ఉన్నాయి. అందరూ కూడా అంబులెన్స్ ద్వారా వారిని తరలిస్తూ ఉన్నారు అనేది కొంత ప్రచారం అయితే జరుగుతోంది. కానీ దీనికి సంబంధించి ఎక్కడ కూడా పాకిస్తాన్ అధికారికంగా ప్రకటించడం లేదు. మేము ఎదుర్కొంటాము, ధీటుగా సమాధానం చెప్తాము అనేది కూడా పాకిస్తాన్ ప్రభుత్వం కానీ పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కూడా చెప్తూ ఉన్నారు. మరోవైపు అన్ని విధాలు కూడా పాకిస్తాన్ కు ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే కనుక అస్త దిగ్బంధనలు పెట్టి పాకిస్తాన్ పైన భారత ప్రభుత్వం, భారత త్రివిధ దళాలు అటాక్ చేశాయనేది ప్రధానంగా అందరూ ప్రపంచవ్యాప్తంగా చర్చించుకుంటున్నారు. దానికి ప్రధానంగా ఉదాహరణగా మనం చూసుకుంటే కనుక పెహల్గామ్ లో ఉగ్రదాడి జరిగిన తర్వాత అన్ని విధాల ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టింది. సింధు నది పరివాహకానికి సంబంధించి నీటి ఒప్పందాన్ని విరమించుకుంది. మరొక దానికి సంబంధించిన ఏదైతే డ్యామ్స్ ఉన్నాయో 6 డ్యామ్స్ వస్తాయి ప్రాజెక్టులు, దానికి సంబంధించి నీటి అంతా నిల్వ చేస్తే భవిష్యత్తులో నీటి కష్టాలు ఉండే అవకాశం ఉందని కూడా భావించి అంతా కూడా హైడ్రో పవర్ ప్రాజెక్టులను కూడా నీటి సామర్థ్యం నిలువ పెంచే విధంగా కూడా నిర్మించబోతున్నారు. ఇదంతా కూడా పాకిస్తాన్ లో గుగ్గులు రేకెత్తించే విధంగా ఉంది. దీని గురించి ఆలోచిస్తున్న సందర్భంలో నేను మధ్యాహ్నం ఉన్నట్లుండి 2 డ్యామ్ల నుంచి 28,000 క్యూసెక్ నీటిని విడుదల చేసి మళ్ళా వరదలు వచ్చే విధంగా కూడా అక్కడ సిచ్యువేషన్ నెలకొంది. మళ్ళా వారందరూ కూడా లోతట్టు ప్రాంతాల పరిధిలో సురక్షిత ప్రాంతాలు తరలించే విధంగా కూడా అక్కడ అధికార యంత్రాంగం అంతా కూడా నిమగ్నమై ఉంది. మరోవైపు భారత ప్రభుత్వం ఈ రోజు మాక్డ్రిల్ నిర్వహించాలని కూడా తెలిపిన నేపథ్యంలో అందరూ కూడా మాక్డ్రిల్ మోడ్ లో ఉన్నారు. ఇక ఎవరు కూడా భయపడకుండా అందరూ నిర్దిష్ట సమయంలో రాత్రి 1:05 ప్రారంభించిన ఈ అటాక్ అనేది 1:30 దాదాపు 22 నుంచి 25 నిమిషాల్లో మొత్తం అంతా కూడా స్థావర వల్ల కూర్చివేసా అటాక్ అంతా కూడా కంప్లీట్ చేశామంటూ కూడా దానికి సంబంధించి వింగ్ కమాండర్ అలాగే ఆర్మీ కల్నల్ కూడా డీటెయిల్డ్ గా ఇద్దరు మహిళలను ముందుంచి ఈ ఆపరేషన్ అంతా కూడా ఆపరేషన్ సింధూర్ అనే ఆపరేషన్ సింధూర్ ను అటాక్ ను స్టార్ట్ చేశారు. అది విజయవంతమైంది. దానికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో కూడా సమావేశం జరిగింది. సమావేశంలో అందరూ కూడా విజయవంతమైన నేపథ్యంలో అందరినీ అభినందించారు. తర్వాత ఫర్దర్ గా ఎటువంటి యాక్షన్ ఈ విధంగా ముందుకు వెళ్ళాలి, ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళాలి, ఒకటి పాకిస్తాన్ దెబ్బతిన్న ఇది దేశం కాబట్టి నెక్స్ట్ వారు ఏ విధంగా అటాక్ చేయబోతున్నారు, వారిని ఏ విధంగా ఎదుర్కోవాలి అనే అంశాలపై అందరూ సంసిద్ధంగా ఉండాలి అనేది కూడా ప్రధాని నరేంద్ర మోడీ అందరికీ సూచించారు. దానికి అనుగుణంగానే వివిధ దళాలని కూడా ఒకవేళ పాకిస్తాన్ అటాక్ చేయాలని చూస్తే దాన్ని చేతికి ఎత్తుకునేందుకు పాకిస్తాన్ సైన్యం కూడా సిద్ధంగా ఉందని పాకిస్తాన్ అటాక్ చేసేందుకు భారత వివిధ దళాలు సిద్ధంగా ఉన్నాయని కూడా అందరూ చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఆపరేషన్ సింధూర్ విజయవంతం అవడం పట్ల అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇజ్రాయెల్ కూడా ఫోన్ చేసి పాకిస్తాన్ పై చేసిన దాడిని సమర్థిస్తున్నాము, మేము మా మద్దతు మీకే అంటూ కూడా పాకిస్తాన్ పై దాడిని సమర్థిస్తున్నట్లుగా కూడా ఇజ్రాయెల్ తెలియజేసింది. ఇక ప్రదేశ్ సిచ్యువేషన్ చూస్తుంటే కనుక మనోజ్ నరవాణి చేసిన ట్వీట్ కొంత చర్చనీయాంశమైంది. తర్వాత ఇటువంటి అటాక్స్ ఉండబోతున్నాయనేది కూడా పాకిస్తాన్ లో కొంత ఉత్కంఠ కొనసాగుతాం. రైట్, థ్యాంక్ యూ శివ. సిఎస్ మొత్తానికి మనోజ్ నరవాణి చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు అనేక క్వశ్చన్స్ను రైజ్ చేస్తోంది. ఇంకా వార్ ఉండబోతుందా? ఎలాంటి అటాక్స్ భారత ఆర్మీ చేయబోతోంది? పాకిస్తాన్ మీద ఏం ప్రయోగం చేయబోతోంది? అటాక్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది మేజర్ క్వశ్చన్స్గా వినిపిస్తున్నాయి. ఇప్పటికే మిసైల్ అటాక్స్ జరిగాయి. మిసైల్ డ్రాపింగ్స్ మేజర్ టెర్రరిస్ట్ స్థావరాల మీద అయితే ఆర్మీ చేసింది. సో హబీ పిక్చర్ బాకీ హే అంటూ చేసిన ఈ ట్వీట్ యొక్క సారాంశం ఏంటి అని మీరు అనుకుంటున్నారో? డూ లెట్ us know. కీప్ వాచింగ్ బిగ్ టీవీ.